హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం టెరిఫియర్ 3 మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది ఒక హాలీవుడ్ మూవీ మన అందుబాటులో ఉన్న సైట్స్లో ఉంది గైస్. చూశాను, ఆల్ తెలుగులో ఉంది, హిందీలో ఉంది, ఆల్ లాంగ్వేజెస్లో ఉంది. మూవీ చూడడం జరిగింది గైస్. మూవీ మాత్రం బాగుంది గైస్. బట్ బాగుంది మూవీ, కానీ బ్రూటల్ సీన్స్ కానీ, బ్లడ్ సీన్స్ కానివ్వండి, ఒక్కొక్కరిని చంపే విధానం కానీ చాలా టార్చర్ చేసి చంపినట్టు చంపుతారు. రాంగ్ టర్న్ చూశాను, దానికి మించి ఉంది ఇది. వీక్ హార్ట్స్ ఉన్న వాళ్ళు, బ్లడ్ పడని వాళ్ళు ఈ మూవీ చాలా దూరంగా ఉన్నారు. చిన్నపిల్లలకి నుంచి చాలా దూరంగా పెట్టాను మూవీ. ఎవరికైతే రాంగ్ టర్న్ ఆ జానర్ మూవీస్ వచ్చితే వాళ్ళు చూడండి గైస్. ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే ఒక సైకో అయితే ఉంటాడు, అతని మనుషుల్ని చంపుతూ ఉంటాడు. అంటే ఇది 3 ఫస్ట్ సెకండ్ పార్ట్ పక్కా చూడాలి. 3 చూడాలంటే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ చూడాలి కంపల్సరీ. ఒక సైకో అయితే ఉంటాడు, మనుషుల్ని చంపి ఆనందపడుతుంటాడు, చాలా బ్రూటల్గా చంపుతూ ఉంటాడు. ఇలా ఒక్కొక్కరుగా అందరిని చంపుకుంటూ పోతుంటాడు. ఇది మనకి స్టోరీ చూపిస్తుంటే ఒక అమ్మాయిని చంపుదామని చంపుతాడు చాలా బ్రూటల్గా. అయితే తన బతికైతే బయటపడుతుంది. చాలా అంటే ఆ కళ్ళు మొత్తం పీకేసి ముఖం మొత్తం ఇదైపోయి అలా బతికైతే బయటపడుతుంది. అమ్మాయికి ఇంటర్వ్యూ అయితే తీసుకుంటారు. ఆ అమ్మాయి కూడా ఒక ఆమెను చంపేస్తుంది. అంటే మెంటల్లీ ఆమె కూడా అలాగే అయిపోతుంది. అలా స్టోరీ వెళ్తుంటుంది. అతను ఇలానే మనుషులు చంపుకుంటూ పోతుంటాడు. అలా హీరోయిన్ క్యారెక్టర్ చూపిస్తారు, హీరోయిన్ ఫ్యామిలీ ఉంటుంది. అలా హీరోయిన్ దాకా కూడా వెళ్తాడు. పార్ట్ 2లో వచ్చేసరికి హీరోయిన్ దాకా వెళ్తాడు. హీరోయిన్ మమ్మీని కూడా చంపేస్తాడు, హీరోయిన్ ఫ్రెండ్స్ని కూడా చంపేస్తాడు. హీరోయిన్ వాళ్ళ తమ్ముడు దీని గురించి రీసెర్చ్ చేస్తుంటాడు. హీరోయిన్ వాళ్ళ తమ్ముడు ఇద్దరు అయితే సర్వైవ్ అవుతారు అతని దగ్గర నుంచి. హీరోయిన్ అయితే వాళ్ళ డాడీ చెప్తాడు, ఆ మాటల్ని బట్టి ఒక నైఫ్ అయితే ఉంటుంది. ఆ నైఫ్ తోటి అయితే చంపేస్తుంది, మొత్తం హెడ్ కట్ చేసేస్తుంది. అయితే అక్కడికి మన పార్ట్ 2లో ఆ క్యారెక్టర్ని చంపేసినట్టు చూపిస్తారు. అయితే అతనికి ఒక అమ్మాయి అయితే కనిపిస్తూ ఉంటుంది, సేమ్ అతనిలానే ఉంటుంది బ్రూటల్గా. ఆమె ఏంటంటే దుష్టశక్తి. అయితే మళ్ళీ జన్మనిస్తుంది దీనికి. అంటే ఆ హెడ్ కట్ అయితే ఆ హెడ్ వల్ల మళ్ళీ జన్మనిచ్చి మళ్ళీ అతనికి పునర్జన్మ ఇచ్చి, అంటే తను కూడా ఇంకా దుష్టశక్తి లాగానే మళ్ళీ తిరిగి వస్తాడు పార్ట్ 3లో. అలానే కంటిన్యూ అవుతుంది. అందరిని చంపుకుంటూ వెళ్తాను బ్రూటల్గా, చాలా ఘోరంగా ఇలా స్టోరీ తీసుకెళ్తుంటాను. థర్డ్ పార్ట్లో మళ్ళీ హీరోయిన్ అడ్డుకుందా, అతని మొత్తానికి అంతం చేసిందా, వాళ్ళ తమ్ముడు హీరోయిన్ కలిసి పార్ట్ 3లో మరి అతన్ని అంతం చేశారా, మరి ఇది ఎక్కడి దాకా వెళ్ళింది, మళ్ళీ ఇది ఇక్కడికి ఎండ్ అయిందా, ఇంకా పార్ట్ 4 ఉందా, మళ్ళీ అతను ఎలా చంపారు, మరి ఎంతగా చంపినా చావని అతను ఎలా చంపాడు, ఇంకెంతమందిని చంపాడు బ్రూటల్గా అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. బ్రూటల్ సీన్స్ మాత్రం ఘోరంగా ఉన్నాయి గాయస్. ఒక్కొక్కరు చీల్చడం, కళ్ళు పీకడం, నరకడం, చాలా ఘోరంగా ఉన్నాయి సీన్స్ మాత్రం. చాలా టార్చర్ చేసి చంపుతాడు. రాంగ్ టర్న్ అంటే రాంగ్ టర్న్కి మొగుడు ఇది. చాలా డేంజర్ ఉంది మూవీ మాత్రం. బ్లడ్ పడని వాళ్ళు, వీక్ హార్ట్ ఉన్న వాళ్ళు పిల్లలకి దూరంగా పెట్టండి. మూవీ మాత్రం బాగుంది, మూవీ వైస్ బాగుంది, కానీ చాలా బ్రూటల్గా తీశారు మూవీని. అందరూ పర్ఫార్మెన్స్లు బాగున్నాయి. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ చూడాలి కంపల్సరీ చూడాలంటే. ఓకే గైస్, ఈ మూవీకి నేర్చే రేటింగ్ 5కి 3.75. మూవీ మాత్రం బాగుంది. మనకు అందుబాటులో ఉన్న సైట్స్లో తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో ఆల్ లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంది. టెరిఫియర్ 3 ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను గైస్. హాలీవుడ్ కాదు, బాలీవుడ్ కాదు, తెలుగు, తమిళ్ ఏ లాంగ్వేజ్ రివ్యూ అని మన ఛానల్లో పెడుతూ ఉంటాను. మీకు నచ్చినట్టు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మూవీ అప్డేట్స్, రివ్యూస్ పెడుతూనే ఉంటాను గైస్. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. హోప్ నా రివ్యూస్ అప్డేట్స్ మీకు నచ్చుంటాయని అనుకుంటున్నాను గైస్. థ్యాంక్ యూ.